ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ఓటీటీ సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ సినిమా పేరు వచ్చి ఒక పథకం ప్రకారం సినిమా. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరినో ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ కూర్చున్నాను. ఈ రోజుతో 1000 సబ్స్క్రైబ్స్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది మీరందరూ సపోర్ట్ చేసినందుకు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనుభవాలు కూడా ఎదురైనాయి, మంచి చెడు అన్నీ. ఎందుకంటే ఎంతో బాగా మన మనుషులు, మన వాళ్ళు గ్యారంటీగా నేను ఎలా ఇష్టపడుతున్నా వాళ్ళు నన్ను అభిమానిస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఫోన్ తీయడం మానేశారు. ఈ సబ్స్క్రైబ్ చెయ్యండి అని అడుగుతున్నాను ఏంటో ఫోన్ చేయడం తీయడం మానేశారు కంప్లీట్గా. అదొక్కడే కొంచెం బాధగా ఉంది. బట్ చాలామంది కోఆపరేట్ చేశారు. చాలా చాలా బాగా కోఆపరేట్ చేసిన వల్లనే ఇంతవరకు అవగలింది. దీనికి ప్రధాన కారణం ఒక రకంగా చెప్పాలంటే నా చిరకాల స్నేహితుడు మునీర్ భాయ్ చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. మీకు ఎందుకంటే నేను ఉన్నా కదా అని చెప్పి తన ఫ్రెండ్స్, తన సర్కిల్, తన గ్రూప్స్ అన్నిట్లోనూ ఫార్వర్డ్ చేసి అందరితోటి సబ్స్క్రైబ్ చేయించాడు. మెజారిటీ పార్ట్ అయిందే అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. చాలా నిజంగా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం ఊహించిన దానికి మనకి హెల్ప్ చేసేవాడు ఎంత తేడా ఉంటుందో బాబు అనిపిస్తుంది నిజంగా. ఇవన్నీ లైఫ్లో నేర్చుకోవాల్సిన విషయాలు. నాకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైనా మాట్లాడిన వాళ్ళైనా అందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే అంచనా వేయటంలో చాలా పొరపాటు పడతాం. తెలుసుకుంటూ ఉండండి. ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందో తెలియదు, నాకు అర్థం కాదు. అందుకు మన నెల పోద్దా చాలామంది నన్ను అడిగారు. అడగానే చేసాం ఏంటంటే వాళ్ళకి ఏదో ప్రోత్సాహంగా ఉంటుంది అంతే. అంతకుమించి ఏముంటుంది, మనం పోయేది ఏముంటుంది. ప్రోత్సాహం చేయటం వల్ల తప్పేముంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఉంటాం. కానీ చాలా తేడాగా కనిపించారు కొంతమంది. ఇవన్నీ పాఠాలు. ఇలా ఉంటారు, మనం ఇలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటామే. జీవితం అంటే నేర్చుకోవటం చివరి వరకును. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవడం, నేర్చుకోవటం, ఇదే జీవితం. గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ ఛానల్ ప్రారంభించాక లైఫ్లో మంచి మంచి ఎక్స్పీరియన్స్ కలిగినాయి. ఇంకా కానీ మరీ ఇంకొకసారి నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మా మునీర్ భాయ్కి అతను చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఈ సినిమాకి వస్తే ఒక పథకం ప్రకారం ఈ సినిమా చూస్తుంటే చాలా కాలం క్రితం తీసినట్టు అనిపించింది. ఈ మధ్యన రిలీజ్ చేశారు ఓటీటీలో కూడా. ఈ మధ్యనే జస్ట్ 2-3 రోజులు వచ్చి సినిమా చూశాను. బాగానే ఉంది. మంచి చివరకు కూడా సస్పెన్స్ అది బాగానే మెయింటైన్ చేశారు. ఇదేంటంటే సిద్ధార్థ నీలకంఠ అనే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. అతనికి చైతన్య భార్య. ఈ ఇద్దరు ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ భార్య మిస్ అయిపోద్ది, కనపడదు. ఎక్కడ అని ఎంత వెతికినా కనపడదు. చాలా రోజులైనా కనపడదు. ఆ భార్య పోయిన ఆ బాధలో ఏంటంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతాడు. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతే ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇంకా మరి ఇబ్బంది కదా ఉంటాం. అలాగే దీనికి అపోజిషన్గా నేను ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయరు ఏంటంటే ఎప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని తను చూస్తూ ఉంటాడు. అయితే దీనికి ఒక ఫ్రెండ్ ఉంటుంది, దివ్య అని ఒక అమ్మాయి. ఆ ఫ్రెండ్ కూడా సడన్గా అనుకోకుండా మర్డర్ అయిపోద్ది క్రూరంగా. ఏసీపీ ఉంటాడు ఒక అతను, రఘురామ్ అని. ఏసీపీ వచ్చి ఇతను అనుమానిస్తూ ఉంటాడు, ఈ హీరోని అనుమానిస్తూ ఉంటాడు. అనుమానించి వెంటనే ఈ ఫ్రెండ్ మర్డర్ అయ్యేపటికి వెంటనే తీసి లాక్లో వేస్తారు.
వేసేవాడికి తను ఏం చేస్తాడంటే తిని కూడా పబ్లిక్ లాయరే కాబట్టి హీరో తన కేసు తనే వాదించుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు డీజీపీ ఏం చేస్తాడంటే ఈ ఏసీబీని తప్పించి ఏసీబీ కవిత అని ఇంకో అమ్మాయిని ఈ కేసు అప్పకేస్తాడు. అది సరిగ్గా చేయలేకపోయి నువ్వు చూడండి అప్పచెప్తే ఈలోపు ఈ లాయర్ ఉంటాడు కదా, ఆ లాయర్ వైఫ్ కూడా మర్డర్ అయిపోద్ది, చంపేస్తారు ఎవరు. అది కూడా ఇవన్నీ ఒకేలాగా ఉంటూ ఉంటాయి. అది కూడా ఈ ఆధారాలు అన్నీ ఇతరైపు చూపిస్తూ ఉంటాయి హీరో వైపుకి. ఆ ఏసీపీ కవిత కూడా తనని అనుమానిస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఎందుకు చంపుతున్నారు, వాళ్ళందరూ చంపేసి హీరో మీదకి ఎందుకు చూపిస్తున్నారు అనేది మిగతా స్టోరీ. బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే తీశారు ఇక్కడ. కాకపోతే కొంచెం బ్యాడ్ ఏంటంటే ఇతను డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయినట్టు చూపిస్తూ ఇంకా అస్తమా సిగరెట్ కలుపుతూ మందు అవటం అదొకటి కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. చిరాకి అనిపిస్తూ ఉంటుంది అస్తమాను సిగరెట్ కలుపుతా, అదొక్కటే బాగాలేదు. ఇంకా తన భార్య సీత కింద చేసింది హీరో వచ్చి సైరన్ శంకర్, పూరి జగన్నాథ్ తమ్ముడు. అశ్వినా నర్వాలని ఆ అమ్మాయి ఈ సీత క్యారెక్టర్ చేసింది. ఏసీపీ రఘురామ్ కింద సముద్రగన్ చేశాడు. సముద్రగన్కి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు, ప్లస్ ఆ స్లాంగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. అదొకటి పెద్ద లోపం ఆ క్యారెక్టర్కి. తనకి ఎలా ఉండేవాడు అలా ఉంటే చాలా బాగుంటుంది. ఆ స్లాంగ్ కానీ ఆ డబ్బింగ్ చెప్పిన విధానం కానీ అస్సలు బాగలేదు, అస్సలు అంటే అస్సలు బాగలేదు. అదొక్కడే కొంచెం మైనస్ అది కూడా. నెక్స్ట్ ఏసీపీ కవిత కింద శృతి సోది ఏసీపీ కవిత క్యారెక్టర్ చేసినప్పుడు బాగానే చేసింది. డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ బాగానే డైరెక్షన్ చేశారు. అతను మలయాళం డైరెక్టరు, అతనితో చేయించారు. అంతలో కొంచెం మలయాళం టైప్లోనే అనిపిస్తుంది సినిమా కూడా, థ్రిల్లింగ్గా. తర్వాత వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. 2 పాటలు ఉంటాయి, చాలా బాగుంటాయి. మంచి సాంగ్ లవ్ఫుల్గా ఉంటుంది, ఎక్సలెంట్ పాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఫోటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. కాకపోతే లాస్ట్లో ఇంకా ఒక్కొక్కరితో ఫైట్ పడితే అది కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది, అదొకటి బాగాలేదు. ఇంతకీ ఈ తన భార్య సీత ఏమైంది, తన్ని ఇలా చంపేశారా, బతికిందా, ఏం చేశారు, ఈ హీరో ఇవన్నీ పరిశోధన చేసి విజయం సాధించాడా లేదా, అంటే తన భార్య బతికుందా లేదా, ఇవన్నీ సస్పెన్స్, ఇవన్నీ చూడాల్సిందే సినిమా. బాగానే చూడండి ఒకసారి సరదాగా, వీకెండ్లో చూడొచ్చు. బాగానే సస్పెన్స్ మెయింటైన్ చేసాడు, బాగానే పర్వాలేదు. థ్యాంక్ యూ. సినిమా సన్ నెక్స్ట్ ఉంది ఓటీటీ, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.